గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పుల్లికృష్ణ తల్లి ఉంది, ఏం చెప్తారు అమ్మ? ఏంటమ్మా మీ కొడుకు గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం స్వామి, ఏం చెప్దు, నేను ఉండేది ఒక్కడికే వెళ్ళిపోయా. ఏం చెప్దు, వద్దు నాయనా ఈ జాబ్ వద్దు మనకి, ఎట్లా అన్నా లేదమ్మా నేను ఇదే జాబ్ కావాలా, నాకు అదే కావాలా. ఒక రోజు కాకి డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ మిలిటరీ డ్రెస్ వేసుకొని చచ్చిపోతాను ఇట్లా అన్నాడు. నాకు మిలిటరీనే కావాలా ఇట్లానే. మాకెవరికి ఇష్టం లే, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లే, ఏం ఆ డ్యూటీనే అవసరం లేదు అన్నా కూడా నేను ఒక రోజన్నా చేసి చచ్చిపోతానమ్మా ఇట్లా అన్నాడు. ఈ ఉద్యోగం వద్దని చెప్పి చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడమ్మా. చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడు. అనంతపూర్లో చదివినాడు, సోమందే ఇగ్నైన్ స్కూల్లో చదివినాడు. అంతలాగా మంచిగానే వచ్చినాడు వాడు, మంచిగానే. దానికి ఫస్ట్ నుంచే మిలిటరీ కావాలని, ఫస్ట్ నుంచే నాకు ఆర్మీ డ్రెస్సే కావాలా, ఒక రోజు వద్దు బేటా మనకి ఉండేది ఒకడే ఇట్లా అన్నా కూడా నాకు అదే జాబ్ కావాలా. ఎప్పుడు జరిగింది మీకు ఈ విషయం? ఎప్పుడు తెలిసిందమ్మా ఈ విషయం? పొద్దున్న 9 గంటలకు వాళ్ళకి ఫోన్ వచ్చింది. నేను ఇంట్లో వస్తే బాత్రూంలో ఉంటే బాత్రూమ్ నుంచి ఇంట్లో వచ్చిన, మళ్ళీ ఫోన్ ఎత్తితే మీరు మురళి వాళ్ళ మమ్మీ? అవును సార్ మురళి వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీకి ఏంటి ఇట్లానే ఏం చెప్పింది, ఏమన్నా ప్రాబ్లం అయిందా అంటే నాకు చెప్పలే వాళ్ళు. నేను చల్లగా కూర్చుంటి, మళ్ళీ వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే చనిపోయినాడు ఇట్లని చెప్పి. నిన్న 2:30 మధ్యలో రాత్రికి మొన్న కాదు నిన్న పొద్దున మాట్లాడినాము. మధ్యాహ్నం కూడా నాకు మరిది కొడుకు చేసినాడు. శుక్రవారం అంతా మాట్లాడినాము. ఏం లేదు మమ్మీ బాగున్నారా మీరు అందరూ అంటే బాగానే ఉన్నామా బేటా ఇట్లా అని చెప్పా. అంతా చుట్టలేదు, మీ దేవరు ఉండే మా ఊళ్ళో, చుట్టాలంతా వెళ్ళిపోయినా, అమ్మ వాళ్ళు అవ్వళ్ళు అందరు అంతా వెళ్ళిపోయినారు బేటా ఇట్లా అని చెప్పి. ఉదయమే మాట్లాడిన, సాయంత్రం నుంచి ఏం మాట్లాడలేదు. ఏం లేదు, దేశం కోరు పోరండా నా కొడుకు. ఉండేదో కొడుకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. ఈ మీడియా వాళ్ళు అంతా మంత్రులు ఏందో మాకు దావ చూపించండి స్వామి, అంటే ఇది కోరుకుంటా ఉన్నాను. ఎలా జరిగిందో మేము చూడలేదు సార్. అక్కడ పోయి అంత దూరం ఎందుకు పోతాం సార్, మేము పోయలేదు సార్. వద్దు అన్నాం సార్, మేము ఆర్మీ వద్దు, ఏదన్నా చిన్న ఉద్యోగం బయట చేసుకున్నా మా గౌరవం ఉంటుంది అని అనుకున్నాం సార్. అయినా మా మాటే వినలేదు సార్. మా తమ్ముడు రాఖీ కట్టే కోసే కానీ సంతోషంగా కట్టే చూడండి సార్. నా తమ్ముడు నాకు ఒక ధైర్యం చెప్తాండి సార్, ఆ ధైర్యం ఎవరు చెప్పారు సార్, ఇంకా మాతో మర్చిపోయారు సార్. మా ఇంటికి వచ్చినాక నేనున్నాక అని అన్నాను సార్. అయినా మర్చిపోం సార్, ఎలా సార్ మర్చిపోయేది, మేము మర్చిపోం సార్. అక్క నువ్వు ఊరిపోతే మీరు రావు, ఒక 2 రోజులు ఉండి పోకానికి పని ముఖ్యమక్క అని అంటాడు సార్ మా తమ్ముడు. చదువులోను కానీ మీ కుటుంబ సభ్యులు ఫస్ట్ సార్ కుటుంబంలో అయినా మాకు మాట్లాడే విధానమైనా ఎంత గౌరవంగా మాట్లాడతాడు సార్ మా తమ్ముడు. నా కొడుకు నా కూతురు కూడా మంచిగా చదివించక్క, నువ్వు కష్టపడినా పర్వాలే మంచిగా చదివించక్క అంటాడు సార్. ఇప్పుడు ఎవరు అంటారు సార్ మాకు? ఎలా సార్ మేము మర్చిపోయేది? నాకు మా వల్ల కాదు సార్ మర్చిపోయే. సంవత్సరం వస్తాను సార్ నేను రాఖీ కట్టేసి సంతోషంగా కాను వెళ్ళక అని అంటాను సార్. వద్దు అన్నీ వద్దు,
అక్కడ పోతే రాను అని కూడా అన్నాను సార్ మొన్న జస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు. అయినా ఎవరు మాట వినలేదు సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.